పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు. హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్న గణనాథులు. 2,61,000 విగ్రహాల నిమజ్జనాలు పూర్తి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. తిరుమలలో సర్వదర్శనం క్యూ లైన్ మూసివేత. అర్ధరాత్రి 2 గంటలకు తెరవనున్న టీటీడీ. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. గ్రహణ సమయంలో అభిషేకాలు, దర్శనాలు. మిగతా టెంపుల్స్ కి భిన్నంగా కార్యక్రమాలు. కుత్బుల్లాపూర్లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం. దుండిగల్ చెరువులో దూకిన రహీం. రక్షించిన డిఆర్ఎఫ్ టీం. తాకట్టు బంగారం విడిపిస్తామంటూ మోసం. పల్నాడులో 9 మంది అరెస్ట్. నిందితుల నుంచి నగదు, కత్తులు, కార్లు స్వాధీనం. నరసాపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం. యువకుల ఆగడాల్ని నిరసిస్తూ మహిళల ధర్నా. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. పాడేరు ఏజెన్సీలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు. 3.5 కిలోల లిక్విడ్ గంజాయి సీజ్. చిన్నబాలన్న అనే నిందితుడు అరెస్ట్. అల్లూరి జిల్లాలో గిరిజనుల ర్యాలీ. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రదర్శన. గంజాయిని తరిమి కొట్టాలని నినాదాలు. మాచర్లలో గణేష్ నిమజ్జనంలో విషాదం. కాలువలో పడి యువకుడు గల్లంతు. అజయ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు. వినాయకుడి నిమజ్జనంలో రాజకీయ రగడ. మంచిర్యాలలో రౌడీ పాలన ఉందన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. రాష్ట్రపతితో ప్రధాని మీటింగ్. మర్యాదపూర్వకంగా కలిసిన మోదీ. ముర్ము ఆహ్వానం మేరకు సమావేశం. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,51,000 క్యూసెక్కులు. కొనసాగుతున్న జల విద్యుదుత్పత్తి. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీరు విడుదల. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,20,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు. తుంగభద్ర డ్యాం కి కొనసాగుతున్న వరద. 6 గేట్ల దిగువకు నీరు విడుదల. అవుట్ఫ్లో 40,000 క్యూసెక్కులు. ముంబైలో 2వ రోజు గణేష్ నిమజ్జనోత్సవం. కొనసాగుతున్న లాల్ బాగ్చా రాజా శోభాయాత్ర. భక్తులతో కిటకిటలాడుతున్న రోడ్లు. ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమం. జూహూ బీచ్ లో చెత్త తొలగించిన అక్షయ్ కుమార్. స్వచ్ఛందంగా పాల్గొన్న యువత. ఆసియా కప్ లో ఫైనల్ కు భారత్ హాకీ టీం. సెమీస్ లో చైనాపై ఘన విజయం. 7-0 పాయింట్ల తేడాతో సూపర్ విక్టరీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.